ఇంతవరకు మనం నిద్ర మనకి చాలా అవసరం. నిద్ర సరిపోకపోతే ఎన్నో నష్టాలు ఉంటాయని మాట్లాడుకున్నాం. మరి ఎంతసేపు పడుకోవాలి? ఏ టైంలో పడుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. మనం ప్రతిరోజు ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి లేవాలి. అంటే కన్సిస్టెంట్ స్లీప్ ప్యాటర్న్‌ను ఫాలో అవ్వాలి. అది వీక్ డే అయినా కావచ్చు, వీకెండ్ అయినా కావచ్చు, ఒకే పద్ధతి పాటించాలి. ప్రతిరోజు రాత్రి 10, 11 గంటల మధ్యలో పడుకుంటే మనకి గాఢ నిద్రలోకి తొందరగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఈ టైము మన బ్రెయిన్‌లో ఉండే బయోలాజికల్ క్లాక్ అంటే సర్కేడియన్ రిథమ్‌తో మ్యాచ్ అవుతుంది. ఆ టైంలో మన బ్రెయిన్‌లో మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ లెవెల్స్ చాలా అధికంగా ఉంటాయి. ఇంకా ఎన్ని గంటలు పడుకోవాలి అనేది మన వయసు మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలనుకోండి, రోజు మొత్తం పడుకునే ఉంటారు. దాదాపు 17, 18 గంటలు నిద్రపోతారు. పిల్లలు పెరిగే కొద్దీ నిద్రపోయే టైం తగ్గుతుంది. టీనేజ్ పిల్లలైతే 9, 10 గంటలు పడుకుంటే సరిపోతుంది. అదే పెద్దవాళ్ళలో 7-9 గంటల నిద్ర అవసరం. కాకపోతే ఇది ఒక మనిషికి ఇంకో మనిషికి మారిపోతూ ఉంటుంది. అది వాళ్ళ జెనెటిక్స్ మీద, వాళ్ళకున్న ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రోజుకి 8 గంటలు పడుకోమన్నాం కదా అని ఉదయం ఒక 3 గంటలు, రాత్రి ఒక 5 గంటలు పడుకుంటాం. 8 గంటలు అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అలా పడుకుంటే ఫలితం ఉండదు. స్లీప్ ఎప్పుడు కంటిన్యూస్‌గా ఉండాలి.